ఆన్లైన్ గేమ్స్కు యువకుడు బలి. దాదాపు 40 లక్షలు పోగొట్టుకొని సూసైడ్. ఊర్లోనే 15 లక్షలు అప్పు తెచ్చిన తండ్రి. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఈ యొక్క ఘటన జరిగింది. యాప్లో 1.50 లక్షలు పోగొట్టుకొని యువతి ఆత్మహత్య యత్నం. ఇక మొత్తం గిది కథ. ఇది ఇక మన రాష్ట్రాలు, మన దేశంలో, ఇక వివిధ ప్రాంతాలలో ఏం కొనసాగుతా ఉన్న యువకులు ఏం చేస్తూ ఉన్నారంటే, ఇక కొందరు డ్రగ్స్, కొందరు మందుకు బానిసలు, ఇక కొందరు ఇక యాప్లలో ఆన్లైన్ బెట్టింగ్స్కు. గిదా పరిస్థితి. అంటే నిజంగా అంటే మీరు ఇంత గుడ్డిగా, ఇంత ఎడ్డిగా ఎట్లా ఉన్నారు? ఒక్కొక్కరికి చూస్తే ముడ్డి కింద 25 ఏళ్ళు ఉంటాయి. లక్షలు ఈ యాప్లలో ఎట్లా పోగొడుతున్నారయ్యా? ఒక 5 లక్షలు పోయినప్పుడు, ఒక 2 లక్షలు పోయినప్పుడు అర్థమైతే లేదా? ఇది మనది కాదురా కథ. ఎవడో మన అవతల నుండి ఆడిస్తూ ఉన్నాడు, మన డబ్బులు పోతా ఉన్నాయి, మనల్ని మాయ చేసిండు, మభ్య పెడుతున్నాడు. కనీసం సోయి లేకుంటున్నారా? ఎట్లా ఉంటుందంటే దీనికి సంబంధించిన అంశం కూడా నేను గతంలో కూడా చెప్పిన, నేను మళ్ళీ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఏమీ ఉండదు. ఒక 5 రూపాయలు ఆశ చూపిస్తాడు, 10 రూపాయలు వాడు తీసుకుంటాడు. ఎట్లా అంటే అవతల సిస్టమ్ ఉంటుంది. మనం ఏమనుకుంటాం, ఆ సిస్టమ్ ప్లే ఆటోమేటిక్, అదొక గేమ్ ఉంటుంది. మనం ఒక యాప్లో బెట్టింగ్ వేసి రమ్మీయో సంథింగ్ ఏదో ఒకటి ఆడతాం. ఆడినప్పుడు ఏమనుకుంటాం, మొదటి ఆటలా మనం ఒక 50 రూపాయలు పెట్టి ఆడతాం. పెట్టి ఆడంగానే మనం ఏమనుకుంటాం, గెలుస్తాం. గెలవంగానే అమ్మ నాకు 50 వచ్చినాయి, సంతోషం, అంటే ఇదేదో కథ నిజమే ఉన్నది అనుకుంటాం. అవతలోడు ఓడిపోయింది అనుకుంటాం. మనకు ఆడ పేరు చూపిస్తుంది, రాహుల్ ఏదో సోమాజీ కూడా ఒక ఊరి పేరు కూడా చూపిస్తుంది. మనం ఇదంతా నిజమే అనుకుంటాం. 50 రూపాయలు గెలుచుకుంటాం. ఇక రాహుల్ గాంధీ మీద నేను గెలిచినా 50 రూపాయలు వచ్చినాయి, నెక్స్ట్ 100 వేస్తాం. 100 వేసినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ 100 గెలిస్తే అవతల శృతి అనే అమ్మాయి ఉంటుంది, ఆమెది అమీర్పేట ఉంటుంది. ఇక మనం అమ్మ నిజమే శృతిని కూడా ఒడగొట్టినా అంటే నాకంటే పోటుగాడు లేడా అనుకుంటాం. నెక్స్ట్ ఏం చేస్తాం, ఇట్లా కాదు బ్యాంచత్ అని మనం ఏం చేస్తాం, ఇక 2000 వేస్తాం. 2000 వేయగానే అవతల ఇక కన్నింగ్ స్టార్ ఉంటాడు, ఆయన పేరు ఏదో రామకృష్ణ సోమకృష్ణ ఏదో ఉంటుంది, ఆయన రాక్స్ మొత్తం అటు ఇటు ఆడతాడు. ఈయన 2000 ఆయనతో అమాంతం పోతాయి. ఇప్పుడు వీడేమనుకుంటాడు, ఇప్పుడు ఈ నమ్ముతాడా అది ఫేక్ అని? 2000 పోయినాయి కదా, ఫేక్ అని భావిస్తాడంటే భావించాడు. ఎందుకు భావించాడంటే ఫస్ట్ 50 రూపాయలు వచ్చినాయి కదా, ఫస్ట్ 100 రూపాయలు వచ్చినాయి కదా. ఎవడన్నా నా సొంటోడో నీ సొంటోడో పోయి అరే ఆన్లైన్ బెట్టింగ్లు అంతా మోసం రా తమ్ముడా వద్దురా అంటే, లేదన్నా ఫస్ట్ వేసినప్పుడు నాకు 100 రూపాయలు వచ్చినాయి, 50 రూపాయలు వచ్చినాయి, సెకండ్ టైం అవతల మంచిగా ఆడిరు అందుకే నేను ఓడిపోయినా అనుకుంటాడు. కానీ యాప్లో ఆల్గారిథం ఎట్లుంటుంది అంటే, ఆ సిస్టమ్ ఫస్ట్ వానికి 5-10 పోగొట్టడానికి వాడు రెడీ అవుతాడు. వాడు పోగొట్టుకుంటాడు, వీనికి ఇచ్చేస్తాడు. వాడు ఎప్పుడైతే బిగ్ అమౌంట్ వేస్తాడో, పెద్ద అమౌంట్ వేస్తాడో అమాంతం వాడు లాగేసుకుంటాడు. సింపుల్. ఇది కూడా గ్రహించలేము. ఇట్లా 2000 100 రూపాయల ముచ్చట చెప్పినా కదా, 1,00,000 రూపాయలు వేసినప్పుడు వస్తాయి, 2 లక్షలు వేసినప్పుడు వస్తాయి. వీడేం చేస్తాడు, 5 లక్షలు వేస్తాడు, ఆడు మింగేస్తాడు. మొదట 1,00,000కి ఇచ్చిండు, 2 లక్షలకి ఇచ్చిండు, వాడికి 3 లక్షలు లాస్. 5 లక్షలు దొబ్బినప్పుడు మళ్ళీ రిటర్న్లో 2 లక్షలు లాభం పొందుతాడు వాడు. ఈ సిస్టాన్ని కూడా అర్థం చేసుకోకుండా ఇంత ఎడ్డిగా, ఇంత గుడ్డిగా ఉన్నారు. ఎంతమంది చెప్తా ఉన్నారు, ఎంతమంది మోసపోతూ ఉన్నారు. కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అయినా కూడా మనకు సిగ్గు రాకపోతే ఇక మనం అసలు ఎందుకు నిజంగా గింత నిర్లక్ష్యం. డబ్బులు ఎవడిస్తాడని ఊరికి ఎవడిస్తాడు చెప్పు? మీరు ఇస్తారా నేను అడుగుతా ఉన్నా. డబ్బులు ఎవడిస్తాడు ఊరికే? గవర్నమెంట్ ఊరికే ఇస్తుందా? పొలిటీషియన్స్ ఊరికే ఇస్తారా? ఆఫీసర్లు ఊరికే ఇస్తారా? మన ఇంటి పక్కనోడు ఇస్తాడా? మన చుట్టపోడు ఇస్తాడా డబ్బులు? అరే మన బంధువులే, మన రక్తం పంచుకున్న పుట్టిన వాళ్ళు అయ్యారు. ఎవడో ఒక యాప్ కనిపెట్టి వాడు ఎందుకు ఇస్తాడు మనకు డబ్బులు? ఈ కామన్ సెన్స్ కూడా లేదు. ఇదంతా కూడా ఒక మాయ, ఒక మభ్య పెట్టి మనకేదో 5 రూపాయలు 10 రూపాయలు ఇక శాపకు ఎరను ఎరేసినట్టు ఇది కథ. వానపామును ఎరేస్తాం, అబ్బా నాకు వానపాము దొరికింది, ఇక దాని తింటే నాకు కడుపు నిండిపోతాను శాప అనుకుంటుంది. దాని పైన ఉన్న ఆ యొక్క వలను ఉచ్చును అది గమనించలేదు, సిక్కుకుంటుంది. తర్వాత నిప్పుల మీద మాగుతుంది, మంచిగా ఫిష్ ఫ్రై చేసుకొని తింటుంది. మీ బతుకు, మీ పరిస్థితి కూడా గిదే. నాటుగా చెప్పాలంటే, మోటు భాషలు మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మీకు ఒక వానపాముని ఎరేస్తాడు బెట్టింగ్ యాప్ వాడు. అది కనిపెట్టకుండా మనం ఏదో ఆకలికి ఆవురావురని పోతాం. తర్వాత ఇది పరిస్థితి. ఇంకెన్ని వార్తలు చదవాలి ఇట్లాంటి? యువతులు బలి, ఆన్లైన్లో బెట్టింగ్ మోసాలని, లక్షలు పోగొట్టుకున్నారని చదువుతుంటే ఒక స్టేజ్లో ఏందిరా ఇది ఆగదా అని మాకే సిగ్గు అనిపిస్తూ ఉంది. సరే, ఈ అంశం అంతా ఒక దిక్కు ఒకలా ఉంటే, గవర్నమెంట్లకు అసలు సిగ్గే లేదు. సర్వర్ నరవకుండా కూడా చేయొచ్చు. అసలు వీళ్ళు ఏం చేయలేకుండా కూడా చేయొచ్చు, మొత్తం ట్రాష్ చేయొచ్చు, నాశనం చేయొచ్చు. బట్ అయినా కూడా గవర్నమెంట్ చేయట్లేదు. ఎందుకనేది మనందరికీ తెలిసిందే. గతంలో కూడా మనం పలుమార్లు మాట్లాడుకున్నాం. ఇక వీళ్ళు కొన్ని బాండ్ల పైన అగ్రిమెంట్ చేసుకున్నారు. 1000 కోట్లు గవర్నమెంట్కు వాళ్ళు ఇస్తూ ఉన్నారు. ఈ డబ్బుల కాశపడి ఇవాళ యువకుల ప్రాణాలు పోతున్నారు. ప్రభుత్వాలు కూడా పట్టించుకోవట్లేదు.
వాళ్ళకి ఎట్లాగో సిగ్గు లేదు, రాజకీయ నాయకులకు గవర్నమెంట్లకు సిగ్గు ఉండదని మనందరికి తెలిసిందే. మనమే సిగ్గు తెచ్చుకొని దయచేసి వాటి జోలికి పోకుండా ఉండాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.